కిష్టయ్య, కిష్టయ్య, చెప్పండి. ఇక్కడే ఉన్నాను. గదిలో కూర్చొని బోర్ కొడుతోంది. అలా గెస్ట్ హౌస్ వెనక్కి వెళ్ళి ఫోటోలు తీసుకుందావా? వస్తావా? అట్టాగేనండి. అన్నట్టు ఎవరూ ఉండరు కదా, డిస్టర్బెన్స్ ఉండకూడదు. ఉంటే చిన్న చిన్న జంతువులు, పక్షులు భయపడతాయి. ఎవరో లేని చోటికే తీసుకెళ్తాను. రండి. కిష్టయ్య, ఇలా దగ్గరికి రా, నీకు ఫోటో తీస్తాను. అలా నిలబడ్డావేంటి? రా. అలా బిగుసిపోకూడదు. ఇలా చూడు, ఇలా నుంచొని అలా ఉండాలి, హీరోలా ఉండాలి. ఓకే, స్మైల్. నువ్వు ఓ పని చెయ్యి, సీరియస్లా ఉన్మాదిలా ఓ ఫోజీ. అదే, నువ్వు మంచి యాక్టర్ కావాల్సింది. రెడీ? ఓకే. మణి, అది ఫోటోలు తీసిందే ఆ కెమెరా. ప్లీజ్ ఒక్కసారి మాట్లాడవే. మణి, మాట్లాడవే, ఒక్కసారి మాట్లాడవే. ప్లీజ్ మణి, ఒక్కసారి మాట్లాడవే. చిన్నప్పటి నుంచి మీతో కలిసి చదువుకుంటూ మిమ్మల్ని అందరినీ దగ్గరికి తీసింది ఎందుకే? ఇంత ఇంత భయంకరమైన మీ చావులు నేను చూడడానికా? శిల్ప, చూడు, కంట్రోల్ రిజల్ట్స్. వాణి మెడలో కెమెరా బెల్ట్ మాత్రం ఉంది. క్లాష్లో కెమెరా ఇక్కడెక్కడో పడి ఉంటుంది. లెట్ us search the camera first.
వాణి, వాణి, వాణి. గీత, నువ్వు కెమెరా వెతకవే. శిల్ప, కెమెరా దొరికింది సార్, కెమెరా దొరికింది. శిల్ప, ఇటు చూడు. ఈ రీల్ డెవలప్ అయితే మనకు తప్పకుండా ఎవిడెన్స్ దొరుకుతుంది. కానీ హంతకుడు మన మధ్యలోనే ఉన్నాడు. వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. చనిపోయే ముందు వాణి ఫోటోలు తీసుకుంటే ఆ హంతకుడు ఎవరో డెఫినెట్గా తెలిసిపోతుంది. కానీ హంతకుడు నేను కావచ్చు, మనలో ఎవరైనా కావచ్చు, మా కానిస్టేబుల్స్లో ఎవరైనా కావచ్చు. అందుకే చిన్న ట్రిక్ ప్లే చేశాను. ఏమయ్యా, ఈ రీల్ తీసుకెళ్ళి డెవలప్ చేయించు. అలాగేనండి. ఏం సార్ అంత అర్జెంటుగా ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేయాలరా, ఏదో రీలు కరిగించుకొని రావాలట. మా ఎస్ఐ గారిని చూస్తే ఒక్కోసారి సంతోషం అవుతుంది, ఒక్కోసారి బాధ అవుతుంది. హలో, చెప్పండి సార్. నేనే మాట్లాడుతున్నాను. వెరీ గుడ్, వెంటనే బయలుదేరొస్తున్నాను. సార్ ఏంట్రా, ఒక బీడీ దాకా వెళ్ళండి సార్, మంచి హుషారు వస్తుంది. ఇది పట్టుకో, బీడీ వెలిగించుకుంటా. అంత ఇదిగా డ్యూటీ చేస్తున్నారు కదా, అసలు దీనికైనా వెళ్ళారా లేదా? ఒరేయ్, బాగా గుర్తు చేసావరా. కుండ నిండి చాలాసేపు అయింది. కుండు దించుకొని వస్తా. బాగా కడిగించుకున్నాండి సార్. అమ్మగారు, రీలు గడిగించానండి, కానీ ఫోటోలు వేయలేదు. ఎందుకు? మన వాణి గారు ఇంటర్నేషనల్ ఫోటోలు తీశారట, అందుకే రీల్ అంతా తెల్లగా ఉంది. అనుకున్నదొకటి జరిగిందొకటి.